వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహన్యంతాచ్చ బుద్ధయో వ్యయసాయినాం. ఓ అర్జున, ఈ కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటియే ఉండును. కానీ భోగాసక్తులైన వివేకహీనులు బుద్ధులు చంచలములై ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీయుచు అనంతములుగా నుండును. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపచ్చితః వేదవాదారతాః పార్థ నాన్యదస్తితి వాదినః కామాత్మానః స్వర్గపరాః జన్మకర్మఫలప్రదాం క్రియావిశేషబహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్యప్రసక్తానాం తయా ప్రహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. ఓ అర్జున, వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగములయందే తల మొన్కలయుందురు. వారు కర్మఫలములను ప్రశంసించుచు వేదవాక్యముల యొక్క బాహ్యార్థములయందే ప్రీతి వహింతురు. వాటి అంతర్ధార్థములను జోలికే పోరు. స్వర్గమునకు మించినదేదియును లేదనియు అదియే పరమ ప్రాప్యమనియు వారు భావింతురు. క్షణికములైన ప్రాపంచిక భోగేశ్వరములను ఎందలి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించుచు ప్రీతిని గూర్చు ఇచ్చకపు పలుకులు పలికిదరు. ఆ ఇచ్చకపు మాటలు ఉచ్చులలో పడిన భోగైశ్వర్యాక్తులైన అజ్ఞానుల బుద్ధులు భగవంతుడు లక్ష్యముగా గల సమాధి యందు స్థిరముగా ఉండవు. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్యోస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఓ అర్జున, వేదములు సత్వ రజస్త తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు వాటిని పొందుటకై చేయవలసిన సాధనములను గూర్చియు ప్రతిపాదించును. నీవు ఆ భోగముల ఎడలను వాటి సాధనముల యందు ఆసక్తిని త్వజింపుము. హర్ష శోకాది ద్వంద్వములను అతీతుడు కమ్ము. నిత్యుడైన పరమాత్మ యందే స్థితుడగువు కమ్ము. నీ యోగక్షేమముల కొరకై ఆరాటపడవద్దు. అంతఃకరణములు వశమునందుంచుకొనుము. యావానర్ధవుదాపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. అన్ని వైపులా జలములతో నిండియున్న మహాజలాశయము అందుబాటులోనున్న వానికి చిన్న చిన్న జలాశయముల వలన ఎంత ప్రయోజనమో, పరమాత్మ ప్రాప్తి నంది పరమానందము అనుభవించు బ్రహ్మజ్ఞానము వేదము వలన అంతియే ప్రయోజనము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. కర్తవ్య కర్మమును ఆచరించి ఎందే నీకు అధికారము కలదు. ఎన్నటికి నీ దాని ఫలములను ఎందు లేదు. కర్మఫలములకు నీవు హేతువు కారాదు. కర్మలను మానుట ఎందు నీవు ఆసక్తుడు కావలదు. అనగా ఫలాపేక్ష రహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలనాచరింపుము. యోగస్థః కురు కర్మాణి సంగం త్వక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యోః సమే భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ ధనంజయ, యోగస్థితుడివై ఆసక్తిని వీడి సిద్ధి అశుద్ధుల ఎడ సమత్వ భావం కలిగి ఉండి కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఈ సమత్వ భావమునే యోగమందును. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణః ఫలయేతవః. ఈ సమత్వ బుద్ధి యోగము కంటెను సమాకర్మ మిక్కిలి నిన్ను శ్రేణికి చెందినది. కావున ఓ ధనంజయ, నీవు సమత్వ బుద్ధియోగముచే ఆశ్రయింపము. ఏలనన్న ఫలాసక్తితో కర్మలు చేయవారు అత్యంత దీనులు, కృపణులు.
బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. సమత్వ బుద్ధియుక్తుడు అయిన పుణ్యపాపములను రెండింటినీ ఈ లోకమునందే త్యజించును. అనగా కర్మఫలములు వానికి అంటవు. కనుక నీవు సమత్వ బుద్ధి రూపముయగు ఆశ్రయింపుము. ఇదియే కర్మాచరణమునందు కౌశలము. అనగా కర్మబంధముల నుండి ముక్తుడు వగుటకు ఇదియే మార్గం.